బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏలూరు కాలువపై యథేచ్ఛగా అక్రమ వాహన సర్వీసింగ్ సెంటర్ నిర్వహణ. నిబంధనలకు విరుద్ధంగా కాలువలోకి మోటార్ బిగించి యథేచ్ఛగా నీటిని తోడేస్తూ సర్వీసింగ్ సెంటర్ నిర్వహిస్తున్న బొట్ట దానయ్య. ఇదేమని ప్రశ్నించినందుకు పడాల గ్రామ పంప్ హౌస్ ఆపరేటర్ గారపాటి రత్నాజీపై దానయ్య అతని భార్య దౌర్జన్యానికి దిగారంటూ ఆరోపణ. అక్రమంగా కాలువ నీరు తోడేస్తూ అదే కాలువలోకి మురుగునీటిని వదులుతున్న సర్వీసింగ్ సెంటర్ నిర్వాహకుడు. దీంతో ఏలూరు కాలువ నుంచి పడాల గ్రామానికి మంచినీటి సరఫరా అవుతున్న పంప్ హౌస్లోకి చేరుకుంటున్న మురుగునీరు పంప్ హౌస్కి దగ్గరగా సర్వీసింగ్ సెంటర్ ఉండటంతో మురుగునీరు పంప్ హౌస్లోకి చేరడం, అది కాస్త మంచినీటి చెరువులోకి రావడంతో జబ్బుల బారిన పడుతున్నామంటూ గ్రామస్తులు గగ్గోలు. దీంతో తమ గ్రామంలో మంచినీటి చెరువు కలుషితమవుతోందని పడాల గ్రామస్తుల ఆందోళన. గత 5 సంవత్సరాలుగా సర్వీసింగ్ సెంటర్ని గ్రామస్తులు మూసివేశారని, మరలా సర్వీసింగ్ సెంటర్ తిరిగి ప్రారంభించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్న గ్రామస్తులు. ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా సర్వీసింగ్ నిర్వాహకుడు ఇచ్చే మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తుల ఆరోపణ. నిబంధనలకు విరుద్ధంగా కాలువ నీటిని తోడేస్తూ కాలువను, పడాల చెరువును కలుషితం చేస్తున్న దానయ్య అక్రమ సర్వీసింగ్ సెంటర్ని మూయించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న గ్రామస్తులు. మాది పడాల గ్రామం అండి. కాలువ కొట్టిన సర్వీస్ సెంటర్ ఉండడం వల్ల మాకు వచ్చే పంపు మోటార్ డైరెక్ట్ కాలువ వాటర్ మాకు మంచినీటి చెరువులో వద్దండి. అక్కడ సర్వీస్ సెంటర్ ఉండడం వల్ల ఆ సర్వీస్ చేసే మురికంతా మా మంచినీటిలో చెరువులోకి రావడం వల్ల అది మంచినీటి చెరువు అంతా కలుషితం అయిపోతుందండి. దీన్ని పరిష్కరించాలని గతంలో కూడా సెక్రటరీ గారు అందరికీ చెప్పామండి. గతంలో కూడా ఆపించామండి. మళ్ళీ ఓపెన్ చేశారంటండి. మళ్ళీ అది ఆపాలని కోరుకుంటున్నామండి. జనాల ఆరోగ్య దృష్ట్యా అది ఆపాలని కోరుకుంటున్నాం. నా పేరు గారపాటి రత్నాజీ అండి. పడాల గ్రామంలో పంప్ ఆపరేటర్గా పనిచేస్తున్నానండి. కాలువ కాడ సర్వీసింగ్ సెంటర్ ఉందండి. ఆ సర్వీసింగ్ సెంటర్ పక్కన ఆనుకుని ఒక 50 అడుగుల దూరంలో పంప్ హౌస్ ఉందండి. ఆ పంప్ హౌస్ ద్వారా మేము కాలువలో వాటర్ లిఫ్టింగ్ చేసుకుంటే డైరెక్ట్గా చెరువులోకి వస్తుందండి. ఈ సర్వీసింగ్ వల్ల సర్వీసింగ్ చేసిన ఆయిల్ ఇదంతా డైరెక్ట్ పంప్ హౌస్ ఫుట్బాల్ వరకు వచ్చి చెరువులోకి లాగేసి చెరువులో జిడ్డు కింద అయిపోయి కలుషితం అయిపోతుందండి. దానివల్ల చాలామందికి వాంతులు విరోచనాలు అవి చాలామంది ఇబ్బంది పడ్డారండి. స్థానికులు ఇదివరకు స్థానిక ఎమ్మెల్యే కుడి సత్యనారాయణ కూడా దాన్ని ఆపిచ్చారండి, ఆనేశారండి. తర్వాత పైడికొండ మాణిక్యాలరావు గారు కూడా అవి వద్దని ఆపిచ్చారండి. అలాగే 5 సంవత్సరాల నుంచి అది ఆపుకుంటూ వస్తున్నామండి. మళ్ళీ ఈ రోజున మీరు చేతనైనా చేసుకోండి, నా మీద దౌర్జన్యంగా పంపినట్టు అని నా మీదకే దౌర్జన్యంగా కొడతానికి వచ్చాడండి. నేను అప్పుడు మీడియాని ఆశ్రయించి మీడియా ద్వారాగా మీకు నేను తెలియజేస్తున్నాను. అది నా బుట్ట దానయ్య అండి, అతను సర్వీసింగ్ సెంటర్ అండి. చాలా కంప్లైంట్ ఉన్నాయండి. సెక్రటరీ గారికి, యూఆర్డీఓ గారికి అందరి దృష్టికి తీసుకెళ్ళామండి. వాళ్ళు కంప్లైంట్ ఇమ్మన్నారు. గతంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి. అయినా సరే మానలేదండి. ఇప్పుడు కూడా చేస్తూ ఉండగా మన దౌర్జన్యంగా నన్ను కొడతానికి వచ్చారండి.